నమస్తే. వెల్కమ్ టు ప్రైమ్ నైన్. ప్రెజెంట్ మనము భగవాన్ శ్రీ రామదూత స్వామి వారి ఆధ్వర్యంలో ఏదైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేక మహోత్సవం ఎన్టీఆర్ గార్డెన్‌లో జరుగుతుందనమాట. అయితే ఈరోజు ఇక్కడ ఏదైతే గత 90 రోజులుగా కూడా హిమాలయాల్లో జరుగుతున్న యజ్ఞఫలం ఏదైతే ఉందో అదంతా కూడా ఈరోజు ఇక్కడ భగవాన్ శ్రీ రామదూత స్వామి వారి ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ కూడా ధారపోయడం జరుగుతుంది. మరైతే ఈరోజు ఇక్కడికి వేలాది మంది భక్తులు ఆ స్వామివారిని దర్శించుకోవడానికి, ఆ స్వామివారి కృపకు పాత్రులవ్వడానికి కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడికి రావడానికి ఎవ్వరికి కూడా అంటే ఇక్కడ ఒక కులమత భేదాలు కానీ, లేదంటే ఇంకా ఎటువంటి నియమ నిష్టలు కూడా లేవన్నమాట. స్వామివారి పూజ చేయడానికి అలాగే జాతి, కుల, మత భేదాలు కూడా లేవన్నమాట. అయితే ఇక్కడికి రావడానికి కేవలం నిర్మలమైన మనసు, భక్తి, విశ్వాసాలు మాత్రమే. భక్తిగా, విశ్వాసంగా, నమ్మకంగా, పూర్తి సమర్పణ భావంతో ఎవరైతే ఈ పూజలో పాల్గొంటారో వారికి ధర్మబద్ధమైన కోరికలన్నీ కూడా స్వామివారు నెరవేరుస్తారనమాట. అయితే భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని భగవాన్ శ్రీ రామదూత స్వామివారి కృపా కటాక్షములకు కూడా పాత్రలవ్వగలరనమాట. అయితే ఇక్కడికి చాలా మంది భక్తులు కూడా రావడం జరిగింది. మరైతే భక్తులంతా కూడా వారి వారి అనుభవాలు ఏంటి, స్వామివారిని వారు నమ్మకం ముందు ఎలా ఉండేది వారి జీవితం, అలాగే స్వామివారిని వారు నమ్మిన తర్వాత వారి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి అనేది కూడా భక్తులందరూ కూడా తెలియజేయడానికి రెడీగా ఉన్నారు. మరి వారితో మాట్లాడి భక్తుల అనుభవాలు కూడా తెలుసుకుందాము. వారి అనుభవాలు ఏంటి అనేది వారు పంచుకోవడానికి రెడీగా ఉన్నారు కాబట్టి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, పదండి. అయితే ఈ రోజు జరిగే ఏదైతే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేక మహోత్సవం ఉందో ఇందులో పాల్గొని అలాగే స్వామివారి కృపా కటాక్షాలకు కూడా పాత్రలు అవ్వడానికి చాలా మంది భక్తులు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలి వచ్చారనమాట. ఇటు తెలంగాణ కానీ, అటు ఆంధ్రప్రదేశ్ కానీ, పక్క రాష్ట్రమైన కర్ణాటక కానీ, మహారాష్ట్ర, ఇలా దేశ నలుమూలల నుండి కూడా భక్తులు స్వామివారి పాత్రకు కృపలు అవ్వడానికి వచ్చారు. మరైతే మనతో పాటు భక్తులు ఉన్నారు, వారి అనుభవాలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. ఎక్కడి నుండి వచ్చారు మీరు? సూర్యాపేట జిల్లా మేలచెరువు మండలం మేలచెరువు గ్రామం నుండి నేను ఇక్కడికి వచ్చినాను. మీ పేరు? నా పేరు జనగ వెంకటేశ్వర్లు. ఓకే. వెంకటేశ్వర్లు గారు, మీకు అసలు స్వామివారి గురించి ఎలా తెలుసు? ఎవరు చెప్పారు? అమ్మ నేను మా స్వయంభు శంభులింగేశ్వర స్వామి భక్తుల్ని. అలాగనే అన్ని దేవుళ్ళు, ఆంజనేయ స్వామి, అందరి దేవుళ్ళు పూజ చేస్తుంటా. చేస్తూ 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 ఉండగా మా ఊరు మేలచెరువు నుంచి పవిత్రమ్మ గారు తెలుసు. వారి ద్వారాగా స్వామివారి అనుభవం, స్వామివారి మార్గంలోకి రావడం జరిగినది. నేను స్వామివారి మార్గంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నది. 2 సంవత్సరాలు అయిన తర్వాత నేను స్వామివారే నాకు ప్రత్యక్షంగా స్వప్న దర్శనం ఇచ్చి స్వామివారి పాటలు రాయించిండు నాతోటి. పాటలు కూడా ఒక 5, 6 పాటలు నేను సొంతంగా తయారు చేసి చేయటం జరిగింది. అలాగనే స్వామివారికి చాలీసా, హనుమాన్ చాలీసా ఎలా ఉంటుందో స్వామివారి చాలీసా కూడా నేను రాశాను. రాసి త్వరలో ఒక 2 నెలల్లో పాడటం కూడా జరిగింది. తాళంలో అంటే వేరే వాళ్ళు రాసినారు, అది తాళానికి రావట్లేదు. తాళానికి వచ్చే విధంగా నేను స్వామివారి చాలీసా తయారు చేసిన. అది ఇంకా స్వామివారి అనుగ్రహం తీసుకొని చేయలేదు. పాటలు కూడా చాలా మంచిగా పాడతా. కాబట్టి ఇప్పుడు పాడకూడదు దీంట్లో, మీరు చెప్తున్నారు కాబట్టి పాడమంటే పాడతా. స్వామివారి ఫస్ట్ స్వామివారి పాట నేను రచించింది. బ్రహ్మ విష్ణువు ఈశ్వర రూపము, దత్తవతారుడు శ్రీ రామదూత, సర్వలోకంబులేలు సాక్షి తేజుడు, సర్వమును తెలిపేటి దివ్య తేజుడు, మనసున వేడిన మంచి భక్తుల మంచిగా బ్రోచునట్టి రామదూతవు, బ్రహ్మ విష్ణువు ఈశ్వర రూపము, దత్తవతారుడు శ్రీ రామదూత.
రామదూత ధరణిలోన చేవూరి వాసమందున సర్వజనుల కర్మ బాపు దివ్య తేజుడు మనసున వేడిన మంచి భక్తుల మంచిగా బ్రోతునట్టి రామదూతవు బ్రహ్మ విష్ణువు ఈశ్వర రూపము దత్తవతారుడు శ్రీ రామదూత వేణుదత్త స్వామి వారికి ప్రియ శిష్యుడవై బ్రహ్మనగరి లిపిలోన దీవెనలిచ్చి భారతదేశమున యోగి పొంగవుడై భక్తుల ప్రోచునట్టి రామదూతవు బ్రహ్మ విష్ణువు ఈశ్వర రూపము దత్తవతారుడు శ్రీరామదూత ఆ ఆ చాలా చక్కగా పాడారండి. అయితే ఆ స్వామివారు 2 సంవత్సరాల నుండి మీరు స్వామివారి మార్గంలో నడుస్తున్నారన్నారు కాబట్టి, అంతకుముందు మీ జీవితం ఎలా ఉండేది? స్వామివారు మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీకు ఎలాంటి అనుభవాలు కలిగాయి ఏంటి? అంతకుముందు కన్నా ఇప్పుడు స్వామివారి మార్గంలోకి వచ్చినాక చాలా మంచిగా ఉన్నది. నాకు మా ఇంట్లో ఒక 4 లక్షల రూపాయల బంగారం పోయినది. స్వామివారి యోగ మహాత్యాల బుక్కు వంక ఆదిశేషమ్మ గారి చరిత్ర వరకు చదవగానే మా సొమ్ములు దొరికినాయి. ఇప్పుడు మాకైతే కొంత మంచి జరిగింది. ఇప్పుడు మా అమ్మాయిది వివాహం జరగాలనే సంకల్పంతో ఉన్నాం. మా కుమారుడికి కూడా సంతానం కలగాలనే సంకల్పంతో ఉన్నాం. ముఖ్యంగా స్వామివారు నాకు నా హృదయంలో జరబడి అనేక పాటలు ఒక మంచిగా రాపేయటం నా జన్మ ధన్యమైందిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెంకటేశ్వర్ గారు. సో చూసారు కదా, ఇలా ప్రతి ఒక్కరికి ఆ స్వామివారి మార్గంలో నడిచిన తర్వాత వారి జీవితాల్లో నిజంగా అనుభూతులు కలిగాయనే చెప్పుకోవాలి. భగవాన్ శ్రీ శ్రీ రామదూత స్వామి వారికి జై. భగవాన్ శ్రీ శ్రీ రామదూత స్వామి వారికి జై. నాకు జరిగిన అనుభవం చెబుతున్నాను. నేను స్వామివారి మాది మిర్యాలగూడ. నాకు స్వామి పరిచయం అయ్యింది. నా పేరు నాగమణి. స్వామి గారు నాకు పరిచయం అయ్యింది హుజూర్ నగర్ మేళాచేరు శివాలయంలో. అక్కడ సంఘం పెట్టినారు. అయితే నేను 5 శుక్రవారాల పూజ చేసుకున్నాను. ఫస్ట్ శుక్రవారం కంప్లీట్ అయింది, సెకండ్ శుక్రవారం కంప్లీట్ అయింది, 3వ శుక్రవారము మా బాబుకి పెయిన్ వచ్చింది. పెయిన్ వస్తే నేను పవిత్రమ్మకు ఒకసారి కాల్ చేసినాను. అమ్మ, నేను పీఠం పెట్టుకున్నాను, నాకు బాబుకు సడన్గా పెయిన్ ఉంది, ఏమైనా పూజ పెట్టుకుంటే మంచి జరగాలి, కానీ ఇదేందమ్మా నాకు ఇట్లా జరిగింది, నాకు అమ్మోళ్ళు నాయనళ్ళు అన్న వదినలు ఏం పూజ పెట్టుకున్నావు నువ్వు, అసలు ఏంటి దీని సంగతి అని నాకు అందరూ తిట్టడం మొదలుపెట్టారు. అయినా నేను స్వామివారిని వదలలేదు. నాకు స్వామివారు చూసుకుంటారని నమ్మకంతో ఉన్నాను. 3వ రోజు కంప్లీట్ అయ్యింది. 4వ రోజు నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే బాబుకు పేగు మీద చిన్న బుడుగులు వచ్చినాయమ్మ, ఆయన ఎదిగే కొద్దీ అవి పోతాయి అని 2 రోజుల వరకు టాబ్లెట్స్ ఇచ్చి నాకు పంపించారు. అయితే 2 రోజులు యూజ్ చేసిన 3వ రోజు మళ్ళీ పెయినే బాబుకి. బాబు భరించలేక నైట్ మొత్తం పెయిన్ అని, అమ్మ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాము, ఇక్కడ నేను ఉండను, మామయ్య వాళ్ళ ఇంటికి పోదామని శుక్రవారం నైటు పూజ చేసుకొని స్వామివారికి దండం పెట్టుకొని నేను కోదాడు బయలుదేరిపోయాను. శనివారం ఉదయం హాస్పిటల్కి ఖమ్మం అడ్మిట్ అయ్యాను. నేను బాబుకు స్కానింగ్ తెప్పించవమ్మా అని ఒకసారి చెప్పంగానే నేను స్కానింగ్ తెప్పిస్తే బాబుకి ఏం జరిగిందంటే ఆపరేషన్ జరిగిద్దమ్మా, కన్ఫామ్గా అమౌంట్ అరేంజ్ చేసుకోమని చెప్పారు. నా దగ్గర అమౌంట్ లేదు. అప్పుడు నేను మళ్ళీ పవిత్రమ్మకు ఫోన్ చేసినాను. అమ్మ ఇట్లా సిజేరియన్ అన్నారు, ఏంటిదమ్మా పరిస్థితి అంటే, ఏం భయపడకు, స్వామివారిని 10 దాకలా జపిస్తూనే ఉండు, స్వామివారు చూసుకుంటారు, నువ్వు ఏం భయపడకమ్మా అని నన్ను చెప్పేసరికి శనివారం నైట్ మొత్తం బాబు కోసం నేను ధ్యానంలోనే ఉన్నాను. శనివారం నైటు అకస్మాత్తుగా డాక్టర్స్లు అందరూ కూడి, అమ్మ సండే మేము ప్రోగ్రామ్ బయటకు వెళ్తున్నాము, బాబుకు
కింద అడ్మిట్ ఏసీ సిజేరియన్లో పెట్టిపోతాము అబ్జర్వేషన్లో అని మాకు చెప్పి డాక్టర్లు ఒక కాల్ మాత్రమే కూడా చెప్పలేదు, మాకు ఇట్లా చెప్పి బయట వెళ్ళిపోయారు. మళ్ళీ అందులో వర్కర్లు చేస్తూ ఉంటారు కదా ఆ నర్సులు, వాళ్ళేమో మధ్యాహ్నం అయ్యింది అమ్మ మీకు వెళ్ళిపోమన్నారని మాకు ఫోన్లో వచ్చింది, మీరు అడ్మిట్ అవ్వచ్చు బయటికి వెళ్ళిపోవచ్చు అని. ఏంది బాబుకి పెయిన్ ఉంది, డాక్టర్స్ వెళ్ళిపోయారు, అసలు ఏంటి జరుగుతుందని నాలోనే నేను స్వామిని తలుచుకొని, మా అన్నయ్య ఏమో కోదాడు వెళ్ళిపోయారు, నేను ఖమ్మంలోనే మా మామయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను ఆ రోజు. మళ్ళీ 3ంటికి శనివారం 3ంటికి మళ్ళీ స్వామి ఫోన్ చేయించి డాక్టర్స్, అమ్మ ఏమైనా అయితే మా హాస్పిటల్ క్లోజ్ చేద్దాం అనుకుంటుర్రా, ఏమి జరగరాంది జరిగితే ఏమవుతుంది బాబు కానీ మళ్ళీ రివ్యూ స్కానింగ్ తీపించుకొని రమ్మన్నమన్నారు. అప్పుడు నేను పవిత్రమ్మకు ఫోన్ చేసినాను, అమ్మ నువ్వు వెళ్ళి రివ్యూ స్కానింగ్ బాబు 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 కడుపు నుంచి కింది వరకు శ్రీరామదూత స్వామి శ్రీరామదూత స్వామి శ్రీరామదూత స్వామి అని 5 సార్లు చెప్పమంది. నేను లోపలెళ్ళి శ్రీరామదూత స్వామి చెప్పంగానే ముందు రోజు స్కానింగ్ తీసిన డాక్టరే షాక్ అయినారు, నార్మల్ అని చెప్పేసిర్రు. నేను మళ్ళీ పెద్ద డాక్టర్ని కూడా కలవలేదు, నేను చిన్న టాబ్లెట్ కూడా తీసుకురాలే, కొన్నిసం మెడిసిన్ కూడా తీసుకోకుండా బయటకు వచ్చేసిన. నాకు చాలా చాలా మంచి జరిగిందమ్మా స్వామి అనుభవంలో. ఇంకా 2-3 అనుభవాలు కూడా బాగానే జరిగినాయి. స్వామిని నమ్ముకుంటే అసలు వదలకూడదు, అది మనకు లైఫ్లో దొరికిన మంచి వరం. నమస్తే అండి, మీ పేరు? సలేశ్వరం, ఎక్కడి నుండి వచ్చారు? అచ్చంపేట. స్వామివారి మార్గంలో నడవాలని మీకు ఎప్పుడు అనిపించింది, అసలు ఎలా నేను అనిపించింది? ఒక 3 సంవత్సరాల నుంచి సిక్ అయిపోయినండి. 3 సంవత్సరాలు సిక్ అయిపోయి చాలా ఒక మూత్రము దొడ్డికి మొత్తం టోటల్ బంద్ అయిపోయింది. 3 years యశోద హాస్పిటల్, అపోలో, హైదరాబాద్ హాస్పిటల్ అన్నీ అయిపోయినాయి. ఇండియా దాదాపు ఎక్కడ తగ్గలే. ప్రతిరోజు ఒక తీరు ఉండేది, ఎక్కడ తగ్గలే. ఒక 2 సంవత్సరాలు పైప్ వేసుకొని ఉన్నాను, ఇలానే ఉన్నాను అలా, కానీ ఎవరికి తెలియదు నేను ఇట్లా ఉన్నది. నేనే బాగా చాలా ఈడికి వచ్చినాకనే స్వామివారు రోజుకో తీరు మార్చేశాడు. మళ్ళీ ఇంకొకటి, నేను దుబాయ్లో కూడా 12 సంవత్సరాలు చేశాను. 22 సంవత్సరాల నుంచి రోజుకు 2 గంటలు పండుకునేవాడిని, కానీ ఇక్కడికి వచ్చినాక బాగుంది. సో అయితే ఎన్ని సంవత్సరాలు అవుతుంది స్వామివారి మార్గంలో? 16 నెలలు అవుతుంది. 16 నెలలు. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఆరోగ్య సమస్యలు కానీ, ఇంట్లో కానీ, పిల్లల విషయంలో కానీ అంత బాగుంది. నేను ఎన్నో చూశాను, ఆయన మించిన ఎవరు లేరు, రామదూత స్వామి నుంచి ఎవరు లేరు. ఒక సూక్ష్మ రూపంలో వస్తాడు ఆయన. మనం అనుకున్నదంటే సూక్ష్మ రూపంలో స్వామిని పలానా కాదు, నాకు ఒక ప్లేస్లో బండి రాలేదన్నా కానీ ఒక మనిషి రూపంలో బండి వస్తుంది. నేను చూశాను, ఎన్నో ట్రై చేశాను. నేను ఒక డాక్టర్ను. మళ్ళీ నేను ఒక 3 సంవత్సరాలు నరకం ఎలా ఉంటుందో తెలుసు నాకు, అలా చూశాను. కానీ నేను ఆ విధంగానే ఇలానే ఉండే. మామూలు వాడైతే చనిపోయేవాడు. నేను నల్లమల్ల అడవిలో నాకు భయపడేవాడు, ఎప్పుడు చచ్చిపోయాడు. ఆ కళలు అలాంటివి చూసి, ఒక అమావాస్యకు పౌర్ణానికి రకరకాలు ఉండేది, రోజుకో తీరు ఉండేదమ్మా. నాకు నేను అన్ఎక్స్పెక్టెడ్ ఒక ఫ్రెండ్ చెప్పాడు నాకు, స్వామి ఇక్కడికి వచ్చేవాళ్ళు, వాళ్ళ ద్వారా నేను వచ్చాను, ఆశ్రమానికి వచ్చాను స్వామి గడి స్వామికి. అప్పటి నుంచి అందరు నా పిల్లలతో సహా మంచిగా నమ్ముతారు. స్వామి అంటే ఇష్టం. అదివరకు కూడా నేను అప్పుడు ఎనీ టైం గీతలో ఉండేవాడిని. దుబాయ్లో ఉన్నా కానీ గీతలోనే ఉండేవాడిని, ఒక గురు మార్గంలో ఉండేవాడిని. అప్పుడు పరంగూరు పాండంగేశ్వర శాటల్ అని మన ఉండే స్వామి, అతని మార్గంలో తిరిగేవాడిని. నేను దుబాయ్లో ఉన్నప్పుడు మన గీత మార్గంలో తిరిగేవాడిని. పర్లేదు, నాకు ఉండేదానికంటే ఇప్పుడు 80% తగ్గింది. ఒక 20 అది ఎప్పుడు నేను ఒక 22 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను కదా. 22 సంవత్సరాల నుంచి కూడా మీకు అంటే వెంబడే కావడానికి టైం పడుతుంది కదా. దాని మూలాలు ఎక్కడున్నో తెలియదు, నాకే తెలియనప్పుడు మనం ఎలా ఉంటుంది. ఇక్కడికి వచ్చి మంచిగా ఉంది. మీ ప్రతిదీ కూడా మనం ఏంటంటే పాజిటివ్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. నా లైఫ్లో కూడా ఎంతోమంది చూశాను, నేను ఒక్కొక్క రకాల పేషెంట్లను చూశాను. నేను ఒక ఆయుర్వేద డాక్టర్. నేను
థ్యాంక్ యూ సో మచ్ అండ్ సో చూసారు కదా ఇలా ప్రతి ఒక్కరికి ఆర్థిక సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా స్వామివారి మార్గంని వాళ్ళు అనుసరించడం ఎప్పటి నుండి అయితే స్టార్ట్ చేశారో అప్పటి నుండి కూడా వాళ్ళ జీవితాల్లో ఒక అద్భుతాలు జరగడం వాళ్ళు చూస్తున్నామని చెప్తున్నారు. ఇలా వేలాది సంఖ్యలో భక్తులు ఉన్నారు, వాళ్ళందరితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రతి దైవము శక్తి కన్నా ఆయన్ని ఆరాధిస్తే తక్షణమే మన కోరికలు అతి త్వరితముగా తీరుతాయి. ఎందుకని ఏ దేవతలైతే మనం ఆరాధిస్తుంటామో 3,000,000 దేవతలని 30 కోట్లని మనం అనుకుంటుంటాము, ఆ దేవతలందరూ కలిసి మహాశివుని అనుగ్రహానికి పాత్రులై వారందరి దివ్య శక్తి ఆయనలో ప్రవేశింపజేశారు. ఆయన ఒక నీటి కులంలో జన్మింపబడ్డాడు. పంచభూతాలే ఆయనకు తల్లిదండ్రి, పంచభూతాలకు తండ్రి పరమేశ్వరుడు. ఈశ్వరుని కుమారుడు అని చెప్పడానికి లేదు. ఒక పక్షి గుడ్డు పెడితే గుడ్డు ఆ పక్షికి కుమార్తెయో కొడుకో అవుతుంది. దానిలో వచ్చిన పిల్ల అది కూతురు లెక్క కొడుకు లెక్క రాదు, అది గుడ్డు తల్లి అవుతుంది ఆ పక్షికి. ఇది అమనస్క నాడిలో శిస్తనాడిలో ఇలాంటి సూత్రాలు ఉంటాయి. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్య అనుగ్రహంతో పక్షిగుడ్డు ఎలా వచ్చిందో అలా ఆయన ఈ లోకానికి రక్షగా అనేక అవతారాలు ఎత్తినా మనకు శుభాలు జరగడం లేదని సుబ్రహ్మణ్యుణ్ణి ఇచ్చారు. ఆయన మహాదివ్య శక్తి. సూర్యుడు ఆయనలో ఉన్నాడు, చంద్రుడు ఆయనలో ఉన్నాడు, త్రిమూర్తులు ఆయనలో ఉన్నారు. ఒకరోజు నారద మహాముని ఈ సుబ్రహ్మణ్యుడి వల్ల ఈ ప్రపంచ స్థితి భూగోళమంతా సస్యశ్యామలం చేయడం కొరకై ఆయన దగ్గరకు వచ్చాడు. వచ్చి ఆయనకి ఆడుకుంటున్న పిల్లవాడిని పిలిచి ఒక అద్భుతమైన మనస్సులో ఆలోచన, అభిప్రాయము, కోరికలు కలిగేటట్టు మాట్లాడాడు. ఏమయ్యా సుబ్రహ్మణ్యుడు, పలాని అడవిలో ఒక అందమైన పిల్ల ఒకటి ఉంది, నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని చూడకపోతే నీ జన్మ వ్యర్థం కదయా అన్నాడు. ఆయన స్థితి ఏమిటి? బాహ్య ప్రపంచాన్ని అరచేతిలో పెట్టుకున్నవాడు. ఆయనకు ఆడపిల్ల అనే భావన అసలు ఎలా వస్తుంది? కానీ దైవ సంకల్పాలు ఎలా ఉంటాయంటే జీవులందరినీ కాపాడదలంచినప్పుడు వారికి ధర్మము అధర్మము అనేది ఆలోచించరు. అలా ఆలోచిస్తే పరాశరుడు వ్యాసునికి జన్మనివ్వడు. ఎందుకు? పరాశరుడు ఏమిటి? మహాతపస్సి. శరీరం అంటే ఏంటో తెలియదు ఆయనకు, తెలుసు. అదిగాక చేపలు పట్టుకునే ఒక అమ్మాయి చేపల వాసన వస్తుంటుంది. ఎందుకు ఇచ్చాడు సంతానాన్ని? ఆయనకు అహమా, లేకుంటే కామం అధికంగా ఉందా, లేకుంటే ఆమెను చూచి భ్రమపడ్డా? భ్రమపడేవాడు అంతకంటే సొగసైన వాళ్ళు కన్యలు ఆయన వెంట తిరగరా? పోయి 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 చేపల కంపు కొడుతుంటే ఆమె దగ్గరికి ఎందుకు పోతాడు? అంత మూర్ఖుడు కాదు పరాశర మహాముని. ఈ లోకానికి మేలు ఏ విధంగా చేయాలి, అసలు ఎందుకు చేయాలి లోకానికి మేలు? మనుషులు ఎందుకు పుట్టాలి? మనుషులు పుట్టడానికి కారణాలేంటి? ఇవన్నీ దైవ రహస్యాలు. కోట్లాది జీవరాశులున్నాయి, వాటికి తెలివి లేదు, జ్ఞానం లేదు, దుఃఖము, మోహము, తాపము ఇవన్నీ ఉన్నాయి. వాటితో పుట్టను, కొట్టుకోను, చచ్చిపోను, పుట్టను, కొట్టుకోను, చచ్చిపోను, పీక్కోను, తినను. ఎప్పుడారేనిది? ఎప్పుడు దీనికి మోక్షం వచ్చాను? దీనికి మోక్షం రావాలంటే నువ్వే చెయ్యాలి. ప్రతి మనిషి దైవంగా మారి చెయ్యాలి. మనిషిగా నువ్వు రావాలంటే అదేమన్నా సృష్టించి అలా వేస్తే వస్తాడా? నీవు పుణ్యం చేయాలి. పుణ్యం చేస్తేనే అర్హత నీకు. అర్హత లేని వాడికి మానవ జన్మ లేదు ఈ భూలోకంలో. అలా అర్హత తెచ్చుకొని మనిషిగా మనం వచ్చేస్తే
మానవ జన్మను పనికిరాని వాటి కొరకై వృధా చేసి చిట్ట చివరకు పనికిరానివన్నీ మెదడు నిండా పెట్టి ఆలోచించి 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 లాస్ట్కు చచ్చి భూతము దెయ్యంగా మారిపోతున్నాం. మారిపోతే అవి ఊరుకుంటాయా? శరీరం పోయిన తర్వాత వాటి వృధ, వాటి ఘోష, అయ్యబడే నరకం భగవశక్తి వినలేకపోతుంది. అందుకు ఆ బాధ వినలేక భగవంతుడు ఇలాంటి వాళ్ళను సృష్టింపజేసి మనుషులలో దేవుళ్ళను తయారు చేయడం కొరకు సృష్టి జరిగింది. అలాగే సుబ్రహ్మణ్యుడికి కూడా ఇప్పుడు భార్య, అమ్మాయి అనే విషయం మనసుకు వచ్చేసింది. వెళ్ళాడు. అక్కడికి వెళితే ఆమె బాగా చుట్టూ అడవి, భూములు, పొలాలు, వాళ్ళు కోయదొరలు. ఒక చేను బాగా, కొర్ర చేను బాగా పండింది. పండిన కొర్ర చేనులో ఒక మంచె ఒకటి వేసుకొని ఆ తల్లి ఆ మంచె మీదకెక్కి ఆమె హొయలు చూపిస్తూ వడిశాల చేతబట్టుకుంది. వడిశాలంటే తాడుకు ఒక నులక లాంటిది కడతారు, దానిలో ఒక రాయి పెట్టి అది దిర్ తిప్పి తిప్పి ఒక్కసారి వదిలేస్తే ఆ రాయి కొన్ని యోజనాలు వెళ్ళిపోతుంది. ఇంతలో సుబ్రహ్మణ్యుడు వెళ్ళి ఆ అమ్మాయిని చూడడం కొరకు యథార్థంగా పోలేడు కదా, ప్రక్కన నక్కుకొని ఒక చెట్టు చాటున కూర్చున్నాడు. ఆ చెట్టు చాటున కూర్చున్న సుబ్రహ్మణ్యుణ్ణి గమనించిందామా. ఎందుకు వచ్చాడు ఆయన? ఆమెకు అర్థమైంది. ఆమె చెప్తుంది ఆయనకి, దయూను ఆర్వురు ధరణేలుచున్నారు, దయూలు ఆర్వురు ధరణేలుచున్నారు, ఊపేటి జగములెల్లా ఊపేస్తనంటారు, దయూలు వార్వురు ధరణేలుచున్నారు, ఊపేటి జగములెల్ల ఊపేస్తనంటారు. అయం ఐలెస్సా 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 ఐలెస్సా. ఆరుగురు దాయలు. ఎవరోళ్ళు? కోపము, తాపము, క్రోధము, అహంకారము. ఇవి భగవంతుని సన్నిధికి ఒక ఆయన 10 సంవత్సరములు వెళతాడు. ఎందుకు? భగవంతుడు కూడా వాడిని పిలుస్తాడు, రారా నాయన, నీకు జ్ఞానోదయం అయిపోతే నీవు నేను ఒకటే అయిపోతాం, ఇంకిక్కడ మనకు అంటుకునేది ఏమీ లేదు, మనం చూడగలిగింది ఏమీ లేదు, మనం అనుభవించడానికి ఇక్కడ ఏమీ లేదు, అంతా మాయ, రా నా లోపలికని ఆయన పిలుస్తాడు. 10 సంవత్సరములు ఒక గుడికి వెళ్తాడు ఒక ఆయన. ఆయనకి ఏమొస్తుంది? ఆ భగవంతుడి వచ్చే జ్ఞానము లోపలికి ప్రవేశితం లేదు, అహంకారం వచ్చేస్తుంది. గుడికి పోతే అహంకారం వస్తుంది మనకు. 10 సంవత్సరముల నుండి నేను వెళుతున్నాను దేవాలయానికి, నాకక్కడ మర్యాద లేదు, నన్ను వాళ్ళు గుర్తుపెట్టుకోవడం లేదు, నేను చేసిన సేవ వాళ్లకు గమనించటం లేదు అనుకుంటాడు. నీవు చేసిన సేవ నీకు ఉపయోగపడుతుంది, దాన్ని నువ్వు ఇంకొక విధంగా చూసుకుంటే అపకారంగా మారిపోద్ది.
ఆ గుడిలో అక్కడున్న నారసింహస్వామియో ఆంజనేయ స్వామి వారి చరణాల దగ్గర ఉన్న ఆ దేవతార్చకులను పాదాలు తాకి నమస్కరించుకొని చక్కగా నా అహం అనేది పోవాలి ప్రభు, నేను 10 సంవత్సరాలు కాదు, నా జీవాత్మ ఉన్నంత వరకు ఈ సేవలో నేను తరించాలి అనే భావన లేదు. అహం అనే ఒక భావన పూర్ణంగా ఆవహిస్తే ఇప్పుడు మనం చేసిన హోమ దివ్య మహోన్నత గజరాజయోగ శక్తి ప్రవాహం ఇక్కడ ఉంది. ఎవరు తీసుకుంటున్నారు? ఒక్కరున్నారా తీసుకునేవాళ్ళు? వ్యర్థంగా పోతుంది. దయూను వార్వురు ధరణేలుచున్నారు. ధరణి అంటే మనమే, భూమి కాదు. మనపై వారి ప్రభావం ఉంటనే ఉంటుంది, ఎన్నేళ్ళైనా ఉంటుంది. 7 చుట్ల కోట మెడగట్టించిందిరా, నీ శరీరము నిర్మాణమైనప్పుడే 7 వ్యసనములతో నీ దేహం తయారైంది. ఇది ఊరికే ఏదో అలా వచ్చి తయారు కాలేదు. తల్లి ఎక్కడి నుంచి? తల్లి కొన్ని కోట్ల ముందు నుంచి, తండ్రి కొన్ని కోట్ల ముందు నుంచి వచ్చేసాయి. 7 చుట్ల కోట మేడగట్టించిందిరా, నమ్మియున్న బంటులార్వురు కాపల పెట్టిందిరా, కాపలా పెట్టిందిరా. కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాలనే బట్టి మంటిని 6 తెచ్చి మళ్ళీ కాపలా పెట్టుకుంది. ఎందుకు పెట్టింది? భగవశక్తి మనలో రాకూడదు, భగవశక్తి గోరంతా కూడా మనలో ఉండకూడదు. నిరంతరమున రామనామస్మరణ చేస్తున్నటువంటి వాళ్లకు కూడా ఈ బాధలు అయ్యే ఉన్నాయి. అవి పోవడంలా 5 ఏళ్ళు పోయాము, 6 ఏళ్ళు పోయాము, 10 ఏళ్ళు పోయాము. రామదాసును తెచ్చి రచ్చలో నిలిపి కోమలం బైనయా కోకలు విప్పి. ఆయన చేసిన తప్పేంటి? కొట్టిరి కొరడాల గురుతులు బుట్ట, ఆయన తహసీల్దార్. ఆయన రోడ్డును అలా నడిచి వస్తుంటే పైన సబ్రాహ్మణుడు ఉదయం లేచి అనుష్ఠానం చేసి ఆచారాలన్నీ ఆచరింపజేసుకొని చీమకు కూడా హాని చేయకూడదని పైన ఒక వాళ్ళు ఇచ్చిన, అప్పటి గవర్నమెంట్ ఇచ్చిన శాలువ వేసుకొని బజారున వీధిని వస్తుంటే ఎక్కడ వాళ్ళు అక్కడ నేలపై పడి నమస్కరిస్తున్నారు. నమస్కరింప చేసుకోవాలని ఆయన లేదు, కానీ చేస్తున్నారు, చూస్తున్నాడు. అంత గౌరవముగా అంత గొప్పగా ఉన్న రామదాసుని బూటు కాళ్లతో ఎగసి తన్ని రోడ్డు మీద పడవేసి తాళ్లతో కట్టి ఈడ్చుకుంటూ పోయాడు. ఆయనలో లేదు అహం, తీసేసుకున్నాడు. ఆయన ఎవరు రికమెండేషన్ చేసుకోలేదు. అందరూ ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అప్పట్లో కూడా కొంతమంది ఆయన మీద ద్వేషం ఉన్న వాళ్ళు ఏదో మంచి కథ జరిగింది సంతోషపడుతున్నారు. ఆయన ధర్మం ఆయన ఆచరించాడు. ఈనాటికి ఆనాటికి సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు భద్రాచలంలో ఉండేది రామదాసు, రాముడు కాదు. కోట్ల మంది పుడితే కోట్లల్లో ఎవరో ఒక్కడు. ఒక గుడికి వస్తే, ఒక దేవుడి కాడికి వస్తే, ఒక భక్తిని చేసే ఆలయం కాడికి వస్తే నన్ను కూర్చోమనలేదు, నాకు మర్యాద లేదు,
నన్ను లోపలికి రమ్మనలేదు, నాకు భోజనం పెట్టలేదు. ఏం చేసుకుంటావా ఆ భోజనం? రాజు లేని రాజ్యమున రాచ చిన్నది ఉందిరా, కన్ను కన్ను కలిపి చూస్తే నీ సొంతమౌతానందిరా. నీది లేని రాజు లేని రాజ్యం శరీరం. ఎవరికి చెప్తుంది కథ? సుబ్రహ్మణ్యుడికి చెప్తుంది వల్లి. మనకు కాదు, ఆయనకు చెప్తుంది. ఎందుకు వచ్చావు ఈ విధంగా అని అడుగుతుంది. ఆయనేమో చెట్టు చాటున మాట వేసి కూర్చొని ఉన్నాడు. శరీరం పడిపోతుంది రీ, లోపల రాచకన్య ఉంది, అది పట్టుకో. రాజు లేని రాజ్యమున నీ శరీరము బూడిదైపోతుంది, ఉండేది లేదు. ఇది తెలియని వాళ్ళం ఎవరు ఉన్నాం? పెద్దవాళ్ళందరూ ఏరి, అందరం పోయాం. రాచ చిన్నది ఉంది, నీకోసం చూస్తుంది 100 సంవత్సరములు. ఈ సప్త వ్యసనాలు షడ్గుణాలు ఉన్నంత వరకు ఆ మెరుపు కన్నా మహోన్నతమైన వెలుగైన ఆ చిన్నదాన్ని పట్టుకోవడానికి సాధ్యం కాలేదు. ఏ మనిషికి సాధ్యం కాలేదు. మనం దేవుడి కాడికి తిరిగి 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 ఏదో మనం చేస్తున్నాము, మనకేదో భక్తి ఉంది, మనం ఏదో సేవ చేస్తున్నాము. ఏమి చేయటం లేదు, భక్తి అస్సలు లేదు. నీకు ఉపయోగపడే భక్తి కావాలి. నీకు ఉపయోగపడని భక్తి ఏం చేసుకుంటావు? పండు వెన్నెల రేయి పారేటి చలయేరులా వృధా జీవితమై పారిపోయేనురా. ఒక నట్టనడి అరణ్యంలో ఒక నది ప్రవహిస్తుంది. ఆ నదికి ఆవల ఒడ్డున ఒకటి, ఈవల ఒడ్డున ఒకటి 2 చెట్లు పుట్టి పెరిగి పెద్దయి మానులయ్యాయి. ఒకనాటి ఒక సమయమున ప్రవాహం ఎక్కువయ్యి ఆ 2 చెట్లు నదిలో పడిపోయి కొట్టుకొని వెళుతుంది. కంటిలోని మంట కాలిపోయేదాకా తీర్చుకోలేవురా. వృధరా. ఆ 2 చెట్లు కంటిలోని ఒక అద్భుతమైన కోరికలన్నీ నీ చూపులోనే ఉండేది. ఆ 2 చెట్లు నదిలో పడ్డ ఆ 2 చెట్లు కొద్ది రోజుల్లో ఆ కొమ్మలన్నీ వ్రాలి నీళ్ళల్లో పాచిపోయి ఊడిపోయాయి. పక్కన ఉన్న కొమ్మలన్నీ పోయాయి. మన వృద్ధులమయ్యేసరికి మన పిల్లలు, భార్యలు అలా ఒకరొక్కొక్కరు వదిలిపెట్టిపోయినట్టుగా అది కూడా వదిలేసింది. చిట్ట చివరకు 2 మిగిలాయి. మొండెములై ఆ 2 కర్రలు పోతూ 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 కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక నది ఆ నదిలో ఒక సుడి గుండం ఏర్పడింది. ఆ సుడిలో ఒక కర్ర ఆగిపోయింది. ఆగిపోతే 2వ కర్ర ఆ సుడి చుట్టూ తిరుగుతూ చూస్తుంది అది వస్తుందేమోనని. ఆ సుడిలో ఆ కర్ర కాలము తీరి పీచులు 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 పీచులై ఏమీ మిగలలేదు. మిగిలిన కర్ర చూసి 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 నది ప్రవాహంలో కొట్టుకుపోయింది.
మనం చూస్తున్న భార్య, పిల్లలు, భర్త, పిల్లలు, దాని సమయం వచ్చేసరికి మొత్తము ఆ కర్రలాగా ఏకాకిగా ఒంటరివాడివైపోతున్నావు. మనము బాధపడిన విషయాలు, టెన్షన్ పడిన విషయాలు, ఆలోచించిన విషయాలు, కోప్పడినవి, ఇవన్నీ దేనికి? ఇవాళ ఏవి? చిన్ననాడు పిల్లవాడు బయటికి వెళ్ళి రాకపోతే తల్లిదండ్రి కొడతారేమని వాడు ఎంత టెన్షన్ పడి భయపడతాడో, ఇవాళ దాన్ని గురించి ఆలోచిస్తే ఆ తల్లి లేదు, తండ్రి లేదు, ఆ టెన్షన్ లేదంతా మాయ. ఆలు 8 అక్షరములకు మూల హరుడెవ్వడో చూడరోరీ. అక్షరములు, ఈ భూగోళమంతా 8 అక్షరములతో నిలబడి ఉంది. ఆ కా చ ట త ప య శ. సమస్త వేదాలు, సమస్త భాషలు, సమస్త విద్యలు, సాధనలు, అవన్నీ కూడా ఈ 8 అక్షరాలతోనే ఈ సృష్టి నడుస్తుంది. ఆ నుంచి కా వరకు ఆ పరిపాలన, కా నుంచి చా వరకు కా పరిపాలన. ఇదా ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క దిక్కున 8 దిక్కులకు 8 అక్షరములు ఈ లోకాన్ని. సరస్వతీదేవి ఆ 8 అక్షరములు సరస్వతిగా నిలబడింది. అక్షరములకు మూల హరుడెవ్వడో చూడరోరీ. ఆకారము చిలుక హంసతో కూడుకొని ఈ ఆడిస్తూనున్నాడు రోరీ. ఈ సప్త వ్యసనాలు, ఈ లోపలున్నటువంటి షడ్గుణాలు, ఇవి పట్టుకొని మనిషిని హింసించి 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 దేనికి హింసించబడ్డానంటే ఏమీ లేదు. అసలైన హరుడు పరమేశ్వరుణ్ణి పట్టుకోకుండా చిట్ట చివరకు ఈ హంసని, ఆకారము చిలుక మన శరీరం, హంసతో ఆడిస్తూ 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 మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి ఏమి లేని దానికి ఇంత బాధలు పెడుతున్నావు, నువ్వు మళ్ళీ వచ్చి నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చావా అని ఇదంతా చెప్తుంది వల్లి. చెప్పి అక్కడ ఉన్న రాళ్లను దానిలో పెట్టి గిరిగిర గిరిగిరిగిర తిప్పి ఇసరేస్తే ఆ రాయిని పట్టుకోవడం కోసము ఆమె చుట్టూ ఎవరున్నారు? కోట్లాది జీవరాశులు ఆమెను నమ్ముకొని ఉన్నారు. ఆమె మహావేదాంతి, మహావేదాంతి. వాళ్లకు పెళ్ళెందుకు? వాళ్లకు కామం ఎందుకు? వాళ్లకు భార్య ఎందుకు? ఈ సప్త వ్యసనాలు షడ్గుణాలు ఉండేవాడికే భార్య. ఈ లేకపోతే ఇంకా భార్య ఎందుకు, భర్త ఎందుకు, పిల్లలెందుకు? ఏముంది ఇక్కడ? ఏమీ లేదు, శూన్యం అని ఆ తల్లి ఆయనకు చెప్తుంది. ఆ వెళ్ళిన రాయే మోక్షం. పక్షులన్నీ పరుగులు తీస్తున్నాయి ఆ రాయిని పట్టుకోవడం కోసం, మళ్ళీ తిరుక్కొని వస్తున్నాయి. ఏంది మాకు చిక్కలేదే? మనకు కూడా అంతే. భగవంతుడు చిక్కాలంటే గురు చరణాలు తప్ప వేరే దారి లేదు లేదు లేదు. భగవాన్ శ్రీ రామదూత స్వామికి, భగవాన్ శ్రీ రామదూత స్వామికి, భగవాన్ శ్రీ రామదూత స్వామికి. ఈ వేదాంతం అంతా సుబ్రహ్మణ్యుడికి చెప్తుంది. ఆయన అంతా విని లేచి ఎదురుగా వచ్చాడు. ఆమె 16 ఏళ్ల ప్రాయంలో ఉంది, ఈయన కూడా అంతే. హే
కోమలి నించూచిన మదిమై మరచే రాధన ఆరాధన చేసెదా చూపుమా. కుసుమ సుకుమారముగా ఉన్నావు, ఈ మహా ఎండలో ఒడిశాల విసురుతున్నావు, నన్నొక్కసారి చూడవా, నాపై నీవు ప్రేమ నిలుపవా అని అడిగాడు. ఆమె ఏం చెప్పింది? ఆయన చూస్తే బాగానే ఉన్నాడు, ఈమెకు కూడా శరీరం ఉంది కదా, ఇప్పుడు నువ్వు బాగున్నావు, చాలా అందంగా ఉన్నావు, బంగారు బొమ్మలాగున్నావు, నిన్ను చూడటానికి నాకు కన్నులు చాలడం లేదు, నీ రూపం చూస్తే నాకు మాట రావడం లేదు, కన్నులు నాకు ఇంకొక వైపు చూడాలని లేదు, నా కన్నులు రెండు నువ్వు తాడు పెట్టి కట్టేసి నీ వైపే పెట్టుకున్నట్టుందంటున్నాడు ఆయన. ఇప్పుడు ఈమా వయస్సులో ఉంది, చిగ్గుపడాలి, లేదా నవ్వాలి, లేదా ఇంకేదో వాళ్ళకు దోచిందేదో వాళ్ళు మాట్లాడాలి. కానీ స్త్రీమూర్తులు ఎంత గొప్పవాళ్ళని వర్ణన చేయలేం. వయస్సు 16, కానీ ఏం చెప్తుంది చూడండి. కన్నియను తల్లిదండ్రులు గలరు, నే కన్నియను తల్లిదండ్రులు గలరు, ఏలనీకి మోహంబు నన్నిటు చేరి నీవిటు మాటాడ తగునే ధర్మమా, నిన్నేల వదలని క్షణనాడులా మనాక్ష్మధీశగా. ఇష్టముందా లేదా, లేదు నాపై ప్రేమ చూపమని చెప్పాడు కదా ఆయన. ఒరబ్బాయి నువ్వు నాకు ఇష్టం లేదని చెప్పాలి, లేదా నాకు కూడా ఇష్టమే నాయన అని చెప్పాలి. ఈ రెండు చెప్పిందా? ఈ రెండు చెప్పలేదు. నాది కాదు ఈ శరీరము అన్నది. నాకు తల్లి తండ్రి ఉన్నారు, వాళ్ళది. ఆడవాళ్లతో మాట్లాడడానికి ఎవరికి సాధ్యం కాదు. వాళ్ళు తలుచుకుంటే ఏమైనా మాట్లాడగలరు. ఎందుకని? జగన్మాత స్వరూపాలు. వాళ్ళకు అటువంటి అద్భుతమైన ఆలోచనలు వస్తాయి. ఈ సృష్టి మొదలైంది స్త్రీమూర్తి నుండి, ఈ సృష్టి నాశనం చేసింది స్త్రీమూర్తియే, ప్రేమను పుట్టించింది స్త్రీమూర్తియే, సంకల్పాలన్నీ స్త్రీమూర్తులే, ఆట బొమ్మలే పురుషులు. తపస్సు చేసి సాధిస్తే వారిని గెలిచే శక్తి వస్తుంది. ఏ స్త్రీమూర్తి అయినా భర్తను స్వాధీనపరుచుకొని ఆయన గౌరవాన్ని, ఆయన మర్యాదను, ఆయన ఆరోగ్యాన్ని కన్నా తల్లిలాగా చూడదలుచుకుంటే ఆ కాపురం ఉంటుంది. అలా లేక కొంచెం వ్యతిరేకంగా ఉంటే వాడు ఇంద్రుడైనా ఆ కాపురం ఇంకుండదు, చేయలేరు. అంతటి జ్ఞానం ఆ స్త్రీమూర్తులది. నాకు తల్లిదండ్రి ఉన్నారు, ఈ శరీరము వారిది, పోనీ యుల్లంబున నా మనంబున చేర్చమన్నాడు. నీ మనస్సున నా మనస్సు రెండు ఏకం చేస్తావా అని అడిగాడు. ఆయనేమన్నాడు? నా మనసు నీ మనసులో చేర్చుకుంటాను, తీసుకోమన్నాడు. ఆమె ఏమన్నదంటే, హృదయాంశ నాడి నా శరీరంలో ఉండేది ఒక్కరు కాదు, 6 కోట్ల మంది ఉన్నారు. అందులో ఒక 3 కోట్ల మంది ఒక పార్టీ, ఒక 3 కోట్ల మంది ఇంకొక పార్టీ.
ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏకంగా అయితే కదా నా మనస్సు పనిచేసేది. వాళ్ళిద్దరూ ఎప్పుడు ఏకం కారు. తూర్పునకు పరమట ఎదురు, దక్షిణమునకు ఉత్తరం ఎదురు. ఒకటి సర్పనాడి అయితే ఒకటి గరుడ నాడి, ఒకటి సింహం అయితే ఒకటి ఏనుగు. వీటికి పడదు. అలాగే శరీరంలో కూడా అవి ఏకంగా లేవు. నాకింక మనసు ఎక్కడ పనిచేస్తుంది, ఆ మనసు నా శరీరం ఎలా వింటుంది? అక్కడ వీలుగానే లేదు, ఇక్కడ వీలుగానే లేదు. నువ్వు నాకు నచ్చలేదు అని చెప్పలేదు, వెళ్ళిపోమ్మని చెప్పలేదు. ఏం చెప్తుంది? తల్లిదండ్రులు గలరు. దారి చూపించింది మళ్ళీ. ఎందుకు? అబ్బాయి నచ్చాడు, చూడటానికి బాగున్నాడు, అలాగే అని మాట్లాడిందా? మాట్లాడలేదు. ధర్మం ప్రకారం చెప్పింది. నాకు సంబంధం లేదు, ఈ శరీరం నాది కాదన్నది. ఇప్పుడు ఆమెను వదిలిపెట్టడానికి ఈయనకి సాధ్యం కాదు. నారదుడు అలా తీసుకొచ్చి బాగా కల్పించి ఇరికించేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కైలాసం పోవాలంటే మనసు రాలేదు. పోనీ ఈ అమ్మాయితో మాట్లాడదామంటే ఆ అమ్మాయి నన్ను మాట్లాడనివ్వలేదు. ఇంకేం మాట్లాడతాడు? నోరు మూసేయాల్సి వచ్చింది. అలా చెప్పేసింది. చెప్పడంలో కదలకుండా చెప్పింది. ఇంకా పెదవి ఎప్పడానికే లేదు ఛాన్స్. అలా మాట్లాడింది. సరే పోవడానికి ఉందా? పోనివ్వలేదు. ఇక్కడ ఉండనివ్వలేదు, మాట్లాడనివ్వలేదు. అట్లా చెప్పేసింది ఆ మాట. సరే, ఇది స్త్రీమూర్తులకున్న మేధస్సు. దీన్ని గురించి ఇక మనం ఆలోచించే లాభం లేదని నేరుగా ఆయన కాడికి పోయాడు. ఎవరి వాడవెవ్వడవు రెబ్బాయి నువ్వెవడవే? కులమయ్యది తల్లిదండ్రులు ఎవ్వరే? నీవెవరి కులం? ఎక్కడుంటావు? ఏం చేస్తుంటావు? ఏం ఉద్యోగం ఉందని అడిగాడు. ఈయన కులం ఏం చెప్పాలి? అక్కడ బాగా ఇరుక్కుపోయాడు. నారదుడు గుర్తొస్తున్నాడు. ఏమయ్యా నన్ను ఇరికిచ్చేసి ఎటో వెళ్ళిపోయావు, ఇప్పుడు ఈయనకి ఏం చెప్పాలి? ఆయన చూస్తే ఆకులతో కిరీటము ధరించున్నాడు. బందేడాకులు. అడవిలో ఉన్న చెట్లు ఆకులన్నీ తెచ్చి రోజు ఒక కిరీటం తయారు చేసి పెడతారు. ఆయన రాజు అడవికి. ఏం కులం అంటే నోరు తెరవలేకపోయాడు. కులము లేదు. పోనీ ఎక్కడుంటావురా అంటే శ్మశానం చూపిస్తున్నాడు. శ్మశానంలో ఉండేవాడికి అమ్మాయిని ఇస్తారా? ఇచ్చేది లేదు, పో అని నెట్టేశాడు. ఏం చేయాలి? అమ్మాయి మీద బాధ అయిపోయింది, దిగులు పడుతున్నాడు, మనసు తట్టుకోలేకపోతున్నాడు, ఎటు కాకుండా అయిపోయాడు. అప్పుడు మళ్ళీ నారదుడు వచ్చి ఆ రాజుతో మాట్లాడి అమ్మాయిని కుదిర్చారు. ఇస్తాను అని చెప్పాడు ఆయన. మరి ఇక అమ్మాయి కూడా నచ్చిందా లేదా కనుక్కోవాలి కదా. ఆమె కాడికి వెళ్ళాడు. ఆమె చుట్టూ పాములు ఆమెను ముట్టడించి చేతులు కాళ్లకు ఒంటికి పాములన్నీ పెట్టుకొని ఉంది. ఆమె సుగంధ పరిమళం, ఆమె శరీరం, ఆమె ఉండే చోట పక్షులు, పన్నగములు, క్రిములు, కీటకములు, అనేక ప్రాణులు, జలచరములన్నీ ఆమెను ఆవహించి ఉంటాయి చుట్టూ. ఆమన్నది, మా నాన్నగారు ఒప్పుకున్నారు, నాకు ఇది సంతోషం. ఎందుకు? కన్న తండ్రి రుణము తీరాలి అంటే నాన్నకు నచ్చిన అబ్బాయితో వివాహం జరగాలి. మళ్ళీ ఆయన ఏం అనుకోకుండా చెప్తుంది. ఆడేమో ఎటు కాకుండా ఇబ్బంది పెట్టింది, ఇక్కడ మళ్ళీ సవరణ చేస్తుంది. నా రుణము తీర్చుకోవాలి, తండ్రిని ఎందుకు అడగాలి? సంసారంలోనూ పిల్లలు పోషించడంలోనూ చేస్తున్న వృత్తులలోనూ మగవాడిది బాధ్యత. అతను ఏ విధంగా భార్యను పోషించాడో, చాకాడో, చూసుకున్నాడో అదే విధంగా నా అల్లుడు రావాలని తను బాధ, కష్ట సుఖాలు తెలుస్తాయి, తల్లికి తెలియదు. అందుకని తండ్రి చెప్పిన వాడినే కూతురు వివాహం ఆడాలి. ఇది నాకు శ్రేయస్సు, నా రుణము తీరుతుంది వారి గర్భాన పుట్టినందుకు, నన్ను తప్పుగా మీరు భావించవద్దు. సభాష్, చాలా నచ్చావు, బాగా అందంగా మాట్లాడావు, ధర్మం కాపాడుకుంటూ వచ్చావు అనుకున్నాడు. సరే, నీకేం కావాలన్నాడు. నాకు మనిషిలాగా ఉండడం ఇష్టం లేదు, సర్ప
సర్పంగా ఉండడం నాకు ఇష్టం. రాత్రంతా శ్రీశైల ప్రాంతంలో సర్పాకారంలో ఉంటుందామా, అందుకని ఆ సర్పంగా నేను ఉంటానన్నాడు. భార్యకు నచ్చింది భర్త చేస్తేనే ఆ దాంపత్య జీవితం, లేకుంటే ఇంకా కాపురం ఎక్కడ ఉంటుంది? ఉండదు. అన్నిటికీ వారే పై చేయిలో ఉండాలి, కానీ చెప్పకుండా చేస్తారు, మన చేత చేయిస్తారు. వాళ్ళకు ఆ గొప్పతనాలు ఉన్నాయి, కానీ వారిని నచ్చజెప్పాల్సిన బాధ్యత ప్రతి మగవాడికి ఉంది. భార్యను ఏ పరిస్థితిలో బాధ పెట్టకూడదు. అది మనకు, పిల్లలకు, కుటుంబానికి, పైవారికి, చనిపోయిన వారికి అందరికీ నష్టాలు. ఒక ఇంటిలో కోడలు కంటి నీరు పెట్టిందంటే పితృదేవతలకు కూడా నష్టం. ఎందుకంటే వాళ్ళు ఆమె గర్భాన పుట్టాలి. మన ఇంటికి కోడలు వచ్చిందంటే ఆమె మన తల్లి, మన ఆరాధ్య దైవం. మనకి వచ్చిన అల్లుడు కూడా అంతే. అల్లుడు విష్ణు స్వరూపుడుగా మనం భావించాలి. ఎందుకంటే మన పెద్దవాళ్ళు వాళ్ళ గర్భంలో పుడతారు. మనకు జన్మలనిచ్చేవాళ్ళు అల్లుడు, కూతురు. కోడలు ఎక్కువ స్థితిగా మనము ప్రేరణ చేస్తాం. కోడలంటేనే మన దైవము అని మనం భావించాలి. కోడల్ని ఆడపిల్లలాగో ఇంకో విధంగానో అలా అనుకోకూడదు. కోడల మా దైవం, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. నమస్కరించటం తప్పు లేదు కోడలకి. ప్రతి మామ నమస్కరించాలి, ప్రతి అత్తమ్మ నమస్కరించాలి. పసిబిడ్డల్ని చేసి మిమ్మల్ని పోషించేది నీ కోడలే. వాళ్ళిద్దరు సర్పాలయ్యారు, దేవతలందరికీ పరమానంద భరితులయ్యారు. ఆ జంట నాగులకు కళ్యాణం చేశారు దేవతలందరూ వచ్చి. ఆ కళ్యాణంలో సూర్యుడు, చంద్రుడు, ఇక్కడ త్రిమూర్తులు, వాళ్ళిద్దరు జతలు, వీళ్ళ ముగ్గురు జతలు, 10 హోమం చేశారు. విష్ణు, లక్ష్మి, బ్రహ్మ, సరస్వతి, పరమేశ్వరుడు, పార్వతి, సూర్యుడు, సూర్యుడి భార్య, చంద్రుడు, చంద్రుడి భార్య, ఇంక వీళ్ళ తర్వాత ఇంకా లోకాలు ఏమున్నాయి, వాళ్ళు హోమం చేశారు. ఇప్పటికీ కూడా ఆ సాంప్రదాయం, ఆ హోమం అలా ఒక రోజు వాళ్ళంతా కూర్చొని చేస్తారు. మనిషిగా పుట్టిన ప్రతి మనిషి సుబ్రహ్మణ్యుడి హోమంలో అందరు అవకాశాలు పెట్టుకోండి. వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరం అందరికీ వీలు కాలేదు, వచ్చే సంవత్సరము ఏ రాజకీయ నాయకులకి ఎవరితో మనకి ఇబ్బంది లేదు. ప్రతి చిన్న కుటుంబీకుడు మన శక్తి కొలది అందరము కలిసి యజ్ఞం చేసుకుందాం. ఆ మహాయజ్ఞ ఫలం ప్రతి మనిషి పొందాలి. ఆ ఫలాలు ఎట్లుంటాయంటే, కానీ ఏవైతే మనకి ఈ పిల్లవాడికి తెలివి లేదు, పనికిరాడు అనుకున్న వాడికి గొప్ప జీవితాన్ని ఇస్తాయి. అలాంటి శక్తి సంపన్నమైన మహాయజ్ఞము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యజ్ఞము ప్రతి సంవత్సరం 3 నెలలు జరుగుద్ది. మనకెంత శక్తి ఉంటే అంతవరకు మనం చేసుకోవచ్చు. శుభం సమయమైనది. ఈ జంటనాగులకు సంబంధమైనటువంటి అభిషేకాన్ని మనం వచ్చే సంవత్సరం చేసుకుందాం. ఈ సంవత్సరము స్వామివారికి అభిషేకం చేసుకుందాం. అందరూ ప్రశాంత చిత్తులై ఆ యజ్ఞం నుంచి వచ్చిన దివ్య శక్తులు ఒక్కటన్నా మనస్సున చేర్చుకొని కోపాన్ని 3 నెలలు మానేస్తే మీలో ఒక దివ్య కాంతి శక్తి వస్తుంది. అన్నీ మానేయబాకండి, వదులుకోలేము. ఒక్క కోపాన్ని మానేయండి చాలు, అదొక్కటి మీకు మహోపకారం చేస్తుంది. 3 నెలల లోపల వచ్చిన ప్రతి ఒక్కరు కోరికలు నెరవేరి తీరుతుంది. 3 నెలలు మీకు కోపం లేకుండా చూసుకుంటే మీకు శుభాలు జరిగేటట్టు చేసే బాధ్యత నాది. శుభం. సో మనం చూసుకున్నట్లయితే ఈరోజు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా ఎల్బీ స్టేడియంలో జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇక్కడికి తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా అటు కర్ణాటక నుండి, ఇటు తమిళనాడు నుండి ఎంతోమంది భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే 2 తెలుగు రాష్ట్రాల నుండి కూడా ఎంతోమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే మాజీ గవర్నర్ మనం దత్తాత్రేయ గారు
కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడికి చాలామంది అధికారులు కానీ అనాధికారులు కానీ వేల సంఖ్యలో విచ్చేశారని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఈరోజు మనతో పాటే స్వామివారి భక్తుడు, అలాగే స్వామివారి సేవలో ఎంతో కాలంగా ఉంటున్న తిరుపతి రాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. వందే శ్రీరామదూతం చ సర్వదేవమయం గురుం మహాసిద్ధాది బృందైశ్చ సేవితం భక్తవత్సలం. ఓం భగవాన్ శ్రీ 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 రామదూత స్వామినే నమః. గణేశ్వరాయ సుబ్రహ్మణ్యేశ్వరాయ మహేశ్వరాయ మహానందీశ్వరాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ భగవాన్ శ్రీ 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 రామదూత స్వామినే నమః. సర్వదేవతా స్వరూప సర్వశక్తి స్వరూప శ్రీమన్నారాయణ లక్ష్మీ స్వరూప భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి గురుదేవ నమో నమః నమో నమః నమో నమః. సర్వదేవతా స్వరూపులు విశ్వగురుదేవులైన భగవాన్ రామదూత స్వామి గురుదేవుల చరణంబులు అనంతకోటి ప్రణాములు అర్పిస్తూ శుభం. ఈరోజు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి, ఈ స్కంద షష్ఠి, ఇటువంటి పర్వదినంలో ఈ వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అనేక ప్రాంతాల నుంచి వచ్చారు, అనేక రాష్ట్రాల నుంచి వచ్చారు, అనేక స్థాయిలు వాళ్ళు, పేదాధనిక అనే తేడా లేకుండా, కులమతాలకు తేడా లేకుండా అనేక ప్రాంతాలు, అనేక భక్తులు వచ్చారు ఇక్కడికి. ఈడికి వచ్చిన వాళ్ళు అంత పుణ్యాత్ములు ఇంకొకరు ఉండరేమో అని నా అభిప్రాయం. ఎందుకు? ఈరోజు గురుదేవులు ఇచ్చినటువంటి ఆశీర్వాదము, అనుగ్రహ శక్తి, ఆ యజ్ఞ ఫలితము అపురూపమైనది, అపారవారమైంది. ఎన్ని ఏండ్లు తపస్సు చేసినా మనుషులకి కలియుగంలో చిక్కనది. అటువంటి శక్తిని, అటువంటి భాగ్యాన్ని, ప్రతి అక్షరము ఒక వరమే, ప్రతి అక్షరము ఒక అమృతపు బొట్టే. ఈరోజు గురుదేవులు ఆయన అమృత వాక్యాల నుంచి వచ్చినటువంటి ప్రతి పలుకు, ప్రతి అక్షరము ఒక అమృత తుల్యమైనటువంటి ఒక రసం. ఇందులో అనుమానం లేదు, అసత్యం కూడా లేదు. ఈరోజు అటువంటి విశేషాలు ఏమి తెలియజేశారంటే ఎన్నో అద్భుతాలు, ఎన్నో రహస్యాలని గత ఎన్నో ఏండ్లుగా ఆ భగవానుడైన భగవాన్ రామదూత స్వామి వారు అనుగ్రహ భాషణాలు ఎన్నో అపురూపమైన రహస్యాలు తెలియజేస్తూ వస్తున్నారు. ఏవండి, మాకు పురాణాలు ఎన్నో తెలియజేసినాయి, మాకు గ్రంథాలు ఉన్నాయి, మళ్ళా మాకు చెప్పేది ఏముంది కొత్తగానే ఎవరైనా అనుకుంటే అది అసత్యం. ఇప్పుడు మనం ఒక్కొక్కసారి ఏదో జరుగుతుంది అనుకుంటాం, అది జరగదు. ఏమీ జరగదు అనుకుంటాం, అది జరిగిపోతుంది. దాని అర్థం ఏంటి? ఎప్పటికప్పుడు ప్రకృతి మారుతూ ఉంటుంది, పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అలాగే ఈ సృష్టిలో ఏ రోజుకు ఆ రోజు కొత్తే. కృతయుగం విషయాలు కృతయుగంలో కొత్త, ఆ రోజు తెలియజేసిన విషయాలు అప్పటికే అవి అవసరం. త్రేతాయుగంలో త్రేతాయుగం యొక్క అవతార రహస్యాలు అప్పుడు చెప్పిన విషయాలు అవసరం. ద్వాపరయుగంలో చెప్పిన రహస్యాలు అవసరం. కలియుగంలో ఇప్పుడు పరిస్థితుల ప్రకారం మానవులకి ఏం అవసరం, ఆనాడు చెప్పింది అవసరం, ఈనాడు చెప్పేది అవసరం. ఇప్పుడు పరిస్థితులకు ఏది అవసరం అని భగవంతుడు ఇప్పుడున్న సమాజానికి ఎక్కడ మనం గాడి తప్పుతున్నాం, ప్రకృతి మనకి ఎందుకు సహకరించడం లేదు, ఎందుకు మానవుడు ఇన్ని కష్టాలు పడాల్సిన అవసరం ఏముంది, భగవంతుడు గుడికి వెళుతున్నాడు ప్రతి మానవుడు, ప్రతినిత్యము దేవుడు ఆరాధన చేస్తున్నాడు, పురాణాలు వింటున్నాడు, చదువుతున్నాడు, మంత్రాలు చెబుతున్నాడు, పూజలు చేస్తున్నాడు, యజ్ఞాలు చేస్తున్నాడు, యాగాలు చేస్తున్నారు. ఫలితం 100% ఎందుకు మానవుడికి దక్కడం లేదు అనేటువంటి ఒక అమృత తుల్యమైనటువంటి ఒక రహస్యాన్ని, అమృత సముద్రం పిండితే, అమృతమే సముద్రం చిలికితే వచ్చింది, దాంట్లో ఉన్న రసం పిండితే ఏముంటుందో అంత వచ్చింది ఈరోజు. అది ప్రపంచానికి అంత అవసరం. కేవలం మన తెలుగు రాష్ట్రాలకు కాదు, తమిళనాడుకు కాదు, కర్ణాటకకు కాదు, ఇంకొక రాష్ట్రానికి కాదు, ఈ భారతదేశానికి మాత్రమే కాదు, ఈ ప్రపంచానికంతా ఇది తెలుసుకోవడం అవసరం, తెలియజేయడం అవసరం. ప్రతి మానవుడు ఇక్కడ శాంతిగా ఉండాలంటే ఇటువంటి అమృతతుల్యమైనటువంటి రహస్యాలను ప్రతి మానవుడు తెలుసుకోవాలి. దాంట్లో ఉన్నటువంటి సారాన్ని తీసుకొని దాని ఆచరణలో పెట్టాలి. ప్రతి కుటుంబము బాగుండాలి, మన ఊరు బాగుండాలి, మన వాడ బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, పక్క రాష్ట్రాలు బాగుండాలి, పక్క దేశాలు కూడా బాగుండాలి. అది భగవంతుడి యొక్క తత్వం. భగవంతుడు అంటే ఒక రాష్ట్రానికో ఒక ఊరికో సంబంధించింది కాదు, ఒక దేశానికి సంబంధించింది కూడా కాదు. ఈ ప్రపంచానికంతా శాంతి కోరి అవతరించేదే భగవత్ తత్వం. కాకపోతే మనుషులు కదా, మనం తెలిసి తెలియని తత్వంతో
ఇది నా మతం అని, అది నా మతం అని, ఇది నా కులం అని ఇలా మనం విభజించుకొని అజ్ఞానంతో మానవుడు సంచరిస్తున్నాడు. కానీ భగవంతుడికి కులం లేదు, మతం లేదు, ఇట్లాంటివి ఏమీ ఉండవు ఆయనకి. ప్రపంచమంతా శాంతిగా ఉండడమే భగవంతుడి తత్వం. అటువంటి తత్వాన్ని ఈరోజు అతి సులభమైనటువంటి ఆ వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ ఘట్టాన్ని విశదీకరించి ఆ స్వల్ప టైంలో, తక్కువ టైంలో ప్రతి మానవుడికి అవసరమైనటువంటి సారాన్ని బయటపెట్టారు భగవంతుడు నారాయణుడు విశ్వగురుదేవులైన ఆ గురు దత్తావతారుడైనటువంటి భగవాన్ రామదూత స్వామి గురుదేవులు. ఇది దీని సారం యొక్క విలువ ఎంత ఉంటుందంటే అది మనుషులు తూంచి చెప్పేది కాదు. ప్రపంచంలో ఉండే సంపదలన్నీ ఒక పక్క పెట్టి ఈరోజు తెలిపిన సారాన్ని ఒక పక్క పెడితే ఆనాడు కృష్ణ పరమాత్ముని సత్యభామ తూంచేదానికి పరిస్థితుల్లో ఎంత బంగారం వేసినా, ఎన్ని సంపదలు పెట్టినా తూగలేక ఆ భక్తితో రుక్మిణీదేవి వేసినటువంటి తులసి ఆకులకు ఎట్టయితే భగవంతుడు వసుడైనాడో అలాగా ఇది ఈ ప్రపంచంలో ఉండే ఐశ్వర్యాలు, అంతస్తులు, ఇంకేదైనా ఉంది, ఈ సంపదలు ఏదైనా ఉంటే ఈ ప్రపంచంలో దానంతా ఒక పక్క పెట్టి ఈరోజు చెప్పినటువంటి ఆ భగవంతుడైన భగవాన్ రామదూత స్వామి వారు తెలియజేసిన ఈ అమృత సారాన్ని ఒక పక్క పెడితే ఈ ప్రపంచ సంపదంతా ఆ సారం ముందు ఒక అణువు మాత్రమే మిగులుతుందని నా అభిప్రాయం, నా నమ్మకం, నా విశ్వాసం. అది అటువంటి దీనికి అనేక పురాణాలు అవసరం లేదు, గంటల గంటలుగా బోధించాల్సిన అవసరం లేదు. స్వల్ప టైంలోనే ముక్తి, భక్తి, రక్తి, మోక్షము, ధర్మము, సత్యము, నీతి సమస్త సారాన్ని మానవుడికి కావాల్సింది అన్ని సమస్తల వేద సారాన్ని స్వల్ప ఇంతే ఇంత ప్రసాదం దేవుడి కాడ ఎంత తింటాము? ఒక కంచం నిండా, ఒక ఆకు నిండా పెట్టుకొని తినం, ఇంతే ఇంత తింటాం. అంతలోనే మనకు అమృతంలా అనిపిస్తుంది ఆ భక్తితో. అలా భక్తితో దీని సారాన్ని తీసుకోగలిగిన వ్యక్తికి ఇక్కడే మోక్షము, ఇక్కడే సంపద, ఇక్కడే భగవంతుడి యొక్క అనుగ్రహము. నువ్వు ఏది పొందాలనుకుంటే అవన్నీ సంపదలు ఇక్కడే ఉంది. ఇది సత్యము అని నేను ఆ సారంలోని గురుదేవుల అనుగ్రహంతో ఆ సారాన్ని నేను లోపలికి తీసుకొని నా నమ్మకంతో అందరూ కూడా బాగుండాలనేటువంటి ఒక సద్భావంతో ఈ సత్యాన్ని నేను కూడా మళ్ళా మీరు కోరితే చెప్పడం జరిగింది. సమస్త సారం ఇందులో ఉంది. ఇంతకంటే మించిన సారం ఇంకొకటి మానవుడికి అవసరం లేదని అనిపించింది. ఆ భగవాన్ రామదూత స్వామి వారి యొక్క అనుగ్రహం అందాలని, ఇటువంటి ఆశీర్వాదం, ఇటువంటి అనుగ్రహాన్ని ప్రతి కుటుంబము, ప్రతి ఊరు, ప్రతి రాష్ట్రము, ప్రతి దేశము, విదేశాల వాళ్ళు కూడా మనుషులే కదా. మన దేశం బాగుంటే చాలదు కదా, అందరూ బాగుండాలి. కాబట్టి అందరూ తెలుసుకొని భగవాన్ రామదూత స్వామి గురుదేవులు అందుబాటులో ఉన్నప్పుడే వారి దర్శన భాగ్యము, వారి అనుగ్రహము, వారి భాషణము, వారి ఆశీర్వాదము, వారి కృపా కటాక్షాలు అందరికీ రావాలని, అందరూ అందుకోవాలని గురుదేవుల చరణంబులకు అనంతకోటి ప్రణాములు అర్పిస్తూ శుభం శుభం శుభం. ధన్యవాదాలు స్వామి, చాలా చక్కగా తెలియజేశారు. గురుదేవులు ఏదైతే చెప్పారో అదంతా కూడా. సో ఇంకా చాలామంది ఉన్నారు ఆయన సేవలో ఉన్నవారు కానీ, ఆయనని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు కానీ, అలా చాలామంది ఉన్నారు. వాళ్ళందరితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం.